నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 24వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి ఈ కాలువలు ఎక్కడెక్కడ పూర్తి చేసి దాన్ని తీస్తున్నా కూడా ప్రజలు స్పందన లేదు. అదేమంటే ఎందుకు తీస్తున్నారు, ఇటు వాటర్ పోరింగ్ అని లేదు అని మా మీదే రివర్స్ అవుతున్నారు. అది మీకోసమే అనేది గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. ఆ శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డు ఈ శాంతినగర్లోనే సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. షాపులు కానివ్వండి, చెట్లు పెట్టి సగం అసలు ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ ఇక్కడే కనపడుతుంది. అందువల్ల మేము ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాను. నేను ఈ 2 రోజులే కాకుండా అవసరమైతే ఇంకా వారం రోజుల్లో కూడా మరోసారి వచ్చి నేను ఈ రోడ్లో పరిశీలిస్తాను. నాకు మటుకు మీరు అందరూ కూడా సహకరిస్తేనే మనం శానిటేషన్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, ఏదైనా మీ సహకారం ఉండాలి. మాది మేము చేపిస్తున్నాం కాబట్టి తెనాలి పట్టణాన్ని మన అభివృద్ధిలో తీసుకురావాలంటే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. 24వ వార్డులో గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. దానికి ఇచ్చేసిన చైర్మన్ గారికి నమస్కారాలు. ఈ 40 మంది వర్కర్స్ తోటి గ్యాంగ్ వర్క్ కార్యక్రమం వలన లోపల నుంచి సిల్ట్ తీస్తారు. దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. అదేగాక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్ ఆక్యుపై చేసుకొని బండలు వేసుకోవటం వలన తీయటానికి కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేసుకున్న బండలు తీపిచ్చి కాలువలు తీపించుకోండి. అలా కాకుండా మీరు అలా బండలు వేసుకోవటం వలన సిల్ట్ తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేడం గారు త్వరగానే పరిష్కరిస్తామన్నారు. పట్టణ నెహ్రూ రోడ్లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, వీరప్రతాప ఆంజనేయ స్వామి వాళ్ళ దేవస్థానం ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ సంకీర్తన గానాలాపన జరిగింది. ప్రోగ్రాం అసిస్టెంట్ ఈ అమ్మడు పర్యవేక్షణలో హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ శిష్య బృందం సంకీర్తన గానం చేశారు. తొలుత బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం, అందే తన్మయి కూచిపూడి నృత్య ప్రదర్శన అనంతరం సంకీర్తనను నిర్వహించారు. టీవీఎస్ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, శివశంకర్ రాజు, అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు పాల్గొన్నారు. సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందే రాజేశ్వరి, తన్మయి, తూనుగుండ్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పురపు అనితా మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీ పూజిత, కొత్తమాసు పుష్పలత సంకీర్తన గానం చేసిన వారిలో ఉన్నారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్
కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా బయలుదేరారు రామచంద్రమూర్తి. చాలామంది రాజులు వచ్చారండి, కానీ విల్లు ఎక్కువ పెట్టలేకపోతున్నారు. ఇది వెళ్ళ మరి కొండ అంటున్నారు. అయ్యా, ఈ విల్లు ఎక్కువ పెట్టడం మా వల్ల కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మరియు హరినామ సంకీర్తన బృందం కృషి చేత ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము. ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారి చేత ఉపన్యాసం రామాయణం మీద జరిగింది. అలానే ఇప్పుడు 7:30 నుండి 8:30 గంటల వరకు చిన్నారి తన్మయి చే కూచిపూడి నృత్యం నిర్వహించబడుతోంది. తదుపరి 22వ తారీఖు సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ్ శర్మ గారిచే ఉపన్యాసం నిర్వహించబడుతుంది. తదుపరి 100 మంది చేత సామూహిక సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన నిర్వహించబడుతోంది. 21/1/25వ తేదీ నుండి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందంచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటిగా శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి ప్రవచనము, తదుపరి అందే తన్మయిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, రేపు కూడా ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము, 24వ తేదీ స్థానిక సువాచనలచే కుంకుమార్చన జరుగుతుంది. నేరరహిత జిల్లాగా గుంటూరు జిల్లాను నిలిపేందుకు మహిళా పోలీసులు తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. చెంచుపేట చావాస్ గ్రాండ్ నందు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సచివాలయం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల జాబ్ చాట్పై అవగాహన కల్పించారు. నేర నియంత్రణలో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు మరియు ఎల్హెచ్ఎంఎస్ యాప్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటి ఏర్పాటుకు మహిళా పోలీసులు కృషి చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ చాట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా తరపున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పనులు పోలీస్ తరపున కష్టమవుతుంది, దానికి సచివాలయం పోలీసులను ఇన్వాల్వ్ చేస్తున్నామని తెలిపారు. సచివాలయం పోలీసులను కలుపుకొని వెళ్లటమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లా తరపున సబ్ డివిజన్లో బాగా పనిచేసిన వారికి అవార్డు ఇస్తామని అన్నారు. ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. అందరినీ కలుపుకొని పనిచేయడం వలన క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో తెనాలి డిఎస్పీ జనార్దనరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మహిళా పోలీస్ సంబంధించిన జాబ్ చార్ట్, అంటే వాళ్ళు వర్క్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి జాబ్ చార్ట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కొన్ని సిస్టమేటిక్గా చేస్తామంటే ఈ రోజుకి ఈ వర్క్ అంటే పోలీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి. సో కొంచెం స్ట్రెంగ్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అన్ని వర్క్స్ని పోలీస్ తరపు నుంచి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఒక స్పెసిఫిక్ వర్క్స్ని వాళ్ళకున్న జాబ్ చార్ట్లో ఉన్న వర్క్స్నే వాళ్ళకి స్పెసిఫిక్ డే, ఈ రోజుకి ఈ వర్క్, ఈ రోజు ఈ వర్క్ అని చెప్పి అలాట్ చేస్తూ దానిట్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిజిటల్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ పేజ్లో ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ చేస్తారు. ఇది మనకి సేవ్ అవుతుంటాయి మనకి ఎక్సెల్ షీట్లో ఆ డిజిటల్ పేజ్ వెనక. సో దీనివల్ల ఏమవుతాయంటే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ అనేది మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు చేసిన వర్క్కి ఒక రికార్డ్ ఆఫ్ ఫైల్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అదేవిధంగా ఎస్హెచ్ఓస్కి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో పాటు మన ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్ని ఒక డిజిటల్ పేజ్తో పాటు మనం రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మహిళా పోలీసుకి కూడా లాస్ట్ ఇయర్ ఎవరెవరో సబ్ డివిజన్ 6 సబ్ డివిజన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్లో, ఏ మహిళా పోలీస్ బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మహిళా పోలీస్ ఆఫ్ ద ఇయర్ సబ్ డివిజన్ అని చెప్పేసి ఈచ్ సబ్ డివిజన్లో ఒక బెస్ట్ మహిళా పోలీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి కూడా ఏ మహిళా పోలీస్ బాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సబ్ డివిజన్ల నుంచి
వాళ్ళకి కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రికమెండేషన్తో పాటు వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళకి అవార్డు కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో ఇదన్నీ కూడా ఇంకా వాళ్ళు మహిళా పోలీసు ప్రజలకి పోలీస్కి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ని ఇంకా తగ్గించడానికి కోసము ఈ సిస్టమ్ అనేది ఈరోజు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. కమింగ్ డేస్లో ఇది క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా ఆయన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాము. పోలీస్కి ఒక ప్రజలకి మధ్య వాళ్ళని వారధిగా పెట్టి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళు గౌరవప్రదంగా చెప్పుకునే విధంగా వార్డు సచివాలయంలో ఈ జాబ్ చాట్ క్రియేట్ చేసినందుకు మహిళా పోలీసు అందరూ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. మీరు టెన్షన్తో మొహాలు ఉన్నట్టు అందరికీ అనిపిస్తూ ఉంది. మీకు వార్డులో ఏం జరుగుతుందో అన్ని విధాలు మీకు మిగతా మీతో పాటు ఒక 10 మంది మీరు చేసే జాబ్ వర్క్ మీరు చార్ట్లు ఇచ్చారు. ఆ చార్ట్ అంటే ఏ ప్రతిదిన అనగా సార్ తెలియజేస్తారు. మీరు చేసిన వర్క్ బాధ్యతయుతంగా మనం చేసిన వర్క్ చేసింది మీరు చేసి డాక్యుమెంటేషన్ చేసి ఎలా చేయాలో సార్ వేరు తెలియజేస్తారు. స్వయం వచ్చారు. మీకు అభ్యున్నతికి ప్రోగ్రెస్ చేస్తూ మీరు మన మెరుగైన సేవలు అందించేదే ఆ ప్రజలకి సార్ ఒక ప్రవేశపెట్టినారు. మీ సమక్షంలో వారి యొక్క సూచనలు సలహాలు సార్ చెప్పాయని కూడా శ్రద్ధగా విని శశి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత ఉప్పల వరదరాజులు తెలిపారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మనులకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని సీసీ గ్రౌండ్స్ నందు జరిగే ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ను తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరదరాజులు కోరారు. ఈ సంవత్సరం ఈ నెల 25, 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల రుచులు పరిచయం చేయాలి అనే ఒక సంకల్పంతో మరి రకరకాలైన వంటకాలు లైవ్లో వండి మరి తినిపించేదానికి ఎక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా ఫేమస్ ఐటమ్ ఏ రాష్ట్రంలో ఏంటి ఇప్పుడు మనం తీసుకుంటాము తెనాలంగానే జిలేబీ గుర్తొస్తుంది, లేకపోతే ఉభయ గోదావరి వెళ్తే ఆ పూతరేకులు అంటారు. అట్లా మరి రాయలసీమ రుచులు ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాగే ఒక్కో స్టేట్లో ఒకటి. ఇప్పుడు తెలంగాణ వెళ్ళాం, మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు. ఇట్లా ఏంటంటే అట్లా కర్ణాటక వెళ్ళాం, దోశలు కానీ వాళ్ళ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా 3 రోజులు రకరకాల రాష్ట్రాల యొక్క ఫుడ్ ప్యూర్ వెజిటేరియన్ 100% వెజిటేరియన్లో మరి పరిచయం చేస్తూ డిస్ప్లే ప్లస్ తినడానికి కూడా వాళ్ళు టేస్ట్ చేయడానికి తినడానికి కూడా సంపూర్ణంగా అవకాశం ఇస్తున్నాం. అట్లాగే వచ్చేటప్పటికి కూడా మరి అమౌంట్ కూడా చాలా స్వల్పంగా ఒక రోజుకి 299 రూపాయలు పెట్టాం. ఏ రోజు ఆ రోజే టోకెను. ఐటమ్స్ కూడా ఈరోజు ఈ రేపటి ఎల్లుండి మారిపోతాయి. సేమ్ ఒకే ఫుడ్ ఉండదు. 3 రోజులు డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అది వచ్చేటువంటి అతిథుల్ని బట్టి మినిమం 10-11 పొజిషన్ బట్టి అది కనుక్కొని చేస్తామండి. మన గంగానపేట భవనం వారి ఇదిలో అంటే మన లక్ష్మీ డిలక్స్ సినిమా హాల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అండి. వి ఫర్నిచర్ మాల్ ఉంది, ఎన్ఆర్ఐ చైతన్య అకాడమీ ప్రైస్ ఆపోజిట్. ఇక్కడ మా శశి గ్రూప్ గ్రౌండ్లోనే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మహిళా మహారాణులకి వంటల పోటీలు కూడా నిర్వహించబోతున్నాం. అది 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇదే గ్రౌండ్లో జరుగుద్ది. దీనిలో ఏంటంటే స్వీట్స్, స్నాక్స్, రైస్ ఐటమ్, సబ్జీ కర్రీస్ ఐటమ్, వాళ్ళకి నచ్చిన ఐటమ్ వాళ్ళు తయారు చేసుకొని ఇంటి వద్ద తీసుకొని వచ్చి ఇక్కడ డెమో ఇస్తే ఇది మన జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా చెఫ్స్ వస్తున్నారు. మన ఈటీవీ అభిరుచి రాజు గారు ఇంకా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి టాప్ 10లో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు. అలానే ఎవ్రీ పార్టిసిపెంట్కి కంపల్సరీగా ప్రైజ్ ఉందండి. కాకపోతే దీన్ని వాళ్ళ ఇంటి వద్ద నీట్గా చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి డెమో ఇవ్వాలి. దీనికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మా సంస్థలు 4 చోట్ల కూడా గాంచౌక్లో, గంగానంపేటలో, శశి ఆర్లో, శశి డెలిషియస్లో, చెంచుపేటలో అప్లికేషన్లు దొరుకుతాయి. ఆ అప్లికేషన్ పూర్తి చేసుకొని మీరు అప్లికేషన్కి ఈచ్ వన్ 499 అండి. ఆ రోజున 25వ తారీఖు ఉదయం మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 299 కూపన్ కూడా మీకు ఫ్రీ.
నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయిని విక్రయిస్తున్న 5 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు అరకు నుండి గంజాయి కొనుగోలు చేసి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో దాడి చేసి 5 యువకులను అరెస్ట్ చేశామని మరో 2 పరారైనట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. మొత్తం కేజీ 600 గ్రాముల గంజాయి కొనుగోలు చేయగా వారి వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 12:30 ప్రాంతాల్లో మనకి సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడు అంటే సుల్తానాబాదుకి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ ఓపెన్ ప్లేసు, అక్కడ పిచ్చి మొక్కలు చిల్ల చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక 7 నుంచి 10 మంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజా తాగుతున్నారని చెప్పి మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము విఆర్ఓలు డిప్యూటీ తహసీల్దారు అందరం కలిసి ఆడికి వెళ్తాము. వెళ్ళిన దగ్గర మాకు 5 గంజాయి కొడతా దొరుకుతారు. 2 పారిపోతారు. ఆ పారిపోయిన వాళ్ళు 2 వచ్చేప్పటికి కుంచాల హనుమంతరావు సుల్తానాబాదు, అలానే ప్రేమ్ అనే కుర్రాడు, వీళ్ళిద్దరు పారిపోతారు. మాకు 5 దొరుకుతారు స్పాట్లో. వేముల సాయి మణికంఠ అనే అతను, తర్వాత ముత్యాల విజయ్, ఇతను వచ్చేప్పటికి ఎడ్లింగి కాలనీ, తమ్మిశెట్టి మదను, ఇతను వచ్చేప్పటికి సుల్తానాబాద్, ధనవత్ పార్దు అలియాస్ దత్తు అంటారు, ఇతను కూడా సుందరయ్య కాలనీ, తర్వాత మూర్తి శివ అలియాస్ కుటేబు అంటారు, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు ఒక తినాడ్శవంలో కూడా ముద్దాయి. ఇతను మొత్తం కలిపి 5 దొరుకుతారు మాకు. ఆ 5 దగ్గర నుంచి సుమారు 1 కిలో 100 గ్రాములు రికవర్ చేస్తాము. 2 పారిపోతారు. వాళ్ళ దగ్గర ఒక 500 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటుంది, 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ అంతా తీసుకొని అవి వేయింగ్ చేసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ రోజున వాళ్ళందరినీ పట్టుకొని మా స్టేషన్లో తీసుకొచ్చి ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. టోటలు 1 కిలో 600 గ్రాములు. ఇది ఎక్కడి నుంచి తెస్తారంటే ఈ పారిపోయిన కుంచాల హనుమంతరావు సుల్తానాబాద్ సంబంధించిన వాడు. వీడు వచ్చేటప్పటికి మన అరకు వెళ్ళి ఇంతకుముందు కూడా 2 సార్లు తెచ్చారండి. ఎప్పుడో వీడికి అలవాటు ఉంది సార్ అని ఈ మణికంఠ అనే అతను ఆటో డ్రైవర్, ఇతను ఈ మణికంఠ అనే అతను అతని దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి గాంజా కొడతా ఉండగా మేము లైవ్ సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఈ రోజున మా స్టేషన్లో లాకప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కానీ అది సర్క్యులేట్ చేస్తున్నట్టు కానీ ఎవరికైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 100 డైల్ కానీ లేకపోతే 112 కాల్ కానీ చేసి మాకు తెలియజేయండి. మీ ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉంచుతాం మేము. మీరు ఐగన్ తెలియజేస్తే మన తెనాలి పట్టణంలో గంజాయి అనేది ఎవడు తాగకూడదు, అసలు ఇక్కడికి రవాణా కానీ తాగడం కానీ జరగకూడదనే ఉద్దేశం మా గోల్ ఉంది. దాని ప్రకారము మేము పకడ్బందీగా ప్లాన్ తోటి ఉన్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేయండి. 3 టౌను, 1 టౌను, 2 టౌను, రూరల్ ఏరియాలో కానీ ఎక్కడైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు 100 డైల్ కానీ 112 కాల్ కానీ దీంట్లో దేని చేసినా కూడా మేము స్పందిస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.